ప్రజా ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్రను సహించం. చిన్న శ్రీను మధురవాడలో ప్రభుత్వ భూములకు సంబంధించిన అంశంపై భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు సంబంధిత స్థలాన్ని పరిశీలించి అక్కడే విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఒకప్పుడు ప్రజల అవసరాల కోసం పోలీస్ స్టేషన్, ప్రభుత్వ గ్రంథాలయం వంటి ప్రభుత్వ కార్యాలయాలుండేవి. ప్రస్తుతం ఆ భవనాలను కూల్చివేసి ఈ విలువైన ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల కోసం కేటాయించిన ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని ప్రైవేటు ప్రయోజనాల కోసం వినియోగించే పరిస్థితి రావడం దురదృష్టకరం. ప్రజల ఆస్తులపై ఎవరు కన్నేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. అలాగే ఈ భూముల కేటాయింపులకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలి. ప్రజలకు చెందిన ఒక్క అంగుళం ప్రభుత్వ భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి అని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను కాపాడేందుకు అవసరమైతే ప్రజలతో కలిసి ఉద్యమిస్తాం. ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్నైనా బలంగా వ్యతిరేకిస్తాం. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం చివరి వరకు పోరాటం కొనసాగిస్తామని చిన్న శ్రీను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ పోతిన హనుమంతరావు, 6వ వార్డు అధ్యక్షులు పోతిన ప్రసాద్, 7వ వార్డు అధ్యక్షులు పోతిన శ్రీను, 8వ వార్డు పోలిరెడ్డి, ఇతర ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ప్రభుత్వ ఆదాయాల్ని పెంచుకోవాలి, ప్రభుత్వ ఆదాయాలు కావాలి అన్న దాంట్లో మేము వ్యతిరేకం కాదు. ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడం కోసం ఇలాంటి కాలనీలో చిన్న చిన్న సైట్లని, ఇంత పెద్ద కాలనీలో సుమారుగా నాకు తెలిసి 10,000 మంది పైగా నివాసం ఉంటుంది ఈ ప్రాంతంలో. ఇలాంటి ప్రాంతాలు సుమారుగా ఒక 733 గజాల స్థలాన్ని ఇవాళ ప్రభుత్వ ఆదాయం కోసం వాళ్ళు అనేక మంది భూములు అమ్ముతా ఉన్నారు. ఇవాళ అనేక సందర్భాల్లో మేము స్పందిస్తా ఉన్నాం. దానికి మీరు చెప్తున్నావా కారణాలు లేదు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయనో, పరిశ్రమలు వస్తాయనో, లేకపోతే ఇంకేమి వస్తాయనో మీరు చెప్తా ఉన్నారు. సరే, ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, ఈ ప్రాంతంలో మా తాలూకా పిల్లలకి, నిరుద్యోగులుగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఒక ఆశతో నువ్వు ఆలోచన చేస్తున్నావు. తెలుసు మాకు దీని వెనకాతల చాలా భాగవతం జరుగుతూ ఉంది. దీని వెనకాతల ఏం జరుగుతూ ఉందని మాకు కన్ను కట్టినట్టు కనపడతా ఉంది. ఎందుకంటే మీరు ఇస్తున్న స్థలాలన్నీ కూడా, ఆక్షన్ ఇస్తున్న స్థలాలన్నీ కూడా మీరు ఇవాళన్నీ కూడా ఏదో రియల్ ఎస్టేట్ సంస్థలకో లేదా మీరు వచ్చి రోజులుగా చెప్తాను, అదొక వేరే అంశం. దాంట్లో కూడా వేరే మాట్లాడతాం, దీంట్లో దాన్ని క్లబ్ చేయలేదు. కానీ ఇవాళ మీ ఆదాయం పెంచుకోవడం కోసం, ఇలాంటి స్థలాల్ని ప్రభుత్వ అవసరాల కోసం, ప్రజల అవసరాల కోసం ఇలాంటి స్థలాలు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి అవసరం పడుతుంది. ఇవాళ ఆనాడు ఈ కాలనీ వాసులు అందరూ కూడా మంచి సౌకర్యంతో ఆ స్థలాన్ని జాగ్రత్తగా ఉంచుకొని కాపాడబట్టే కదా ఇవాళ పోలీస్ స్టేషన్ పెట్టగలిగారు. ఇవాళ ఈ ప్రాంతంలో గంధాలయం పెట్టగలిగారు. వాళ్ళందరూ కూడా కాలనీ వాసులు 2-3 తరాల వాసులు మంచి ఆలోచనతో ఈ ప్రాంత అభివృద్ధి చెందాలని ఒక మంచి ఆలోచనతో వాళ్ళు అలాంటి ఆలోచన చేశారు కాబట్టి కదా. లేదు వారికి ఏదైనా ఇతరత్ర దురుద్దేశం ఉన్నా, లేకుంటే ఆనాడే వారు దానికి సంబంధించిన ఏవో రకరకాల కార్యక్రమాలు చేసేవారు కాలనీ వాసులు అందరూ కూడా. కానీ వాళ్ళు మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే విధంగా ఇవాళ దాన్ని ఉపయోగించకుండా ఇవాళ మీరు ఆక్షన్లు వేసి ఇవాళ ప్రభుత్వం ఏమంటే ప్రభుత్వ ఆదాయ మార్గం పెంచుకోవాలంటారు. ప్రభుత్వ ఆదాయ మార్గాన్ని పెంచుకోవడానికి ఇలాంటి నివాస స్థలాలు మీకు అవసరం పడ్డాయా? ఇలాంటి ప్రభుత్వ అవసరాల కోసం వాడే స్థలాలు అవసరం పడ్డాయా? ఇలాంటి వాణిజ్య స్థలాలు ఇవి. ఇవాళ వాణిజ్య స్థలాలు ఉన్న వల్ల ప్రభుత్వాలు రేపొద్దునే గవర్నమెంట్ హాస్పిటల్ కట్టుకుంటే ప్రభుత్వం, లేదా ప్రభుత్వం ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్ కడితే ఈ ప్రాంత అవసరాలందరికీ ప్రజలకు అవసరం పడుతుంది. లేదు ఈ ప్రాంతంలో ఒక మంచి స్కూల్ పెట్టుకుంటే ఈ ప్రాంతంలో ఒక మంచి ప్రజలందరికీ అవసరాలు పడతాయి. ఇలాంటి ప్రభుత్వ అవసరాల కోసం వాడకుండా ఇవాళ కేవలం మరి దీని వెనక ఏం జరిగింది, ఏమున్నది అనే దాని మీద నాకన్నా ఎక్కువగా ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. మేమేదో ఆరోపణలు చేస్తున్నామనే మాట చేయకండి. మేమేదో ఆరోపణలు చేయడానికి వాళ్ళకి ఇక్కడ రాలే. ఇవాళ మేము కాలనీ వాసుల మద్దతు తెలపడానికి వచ్చాం, ప్రభుత్వానికి తెలియజేయాలని వచ్చాం, ప్రభుత్వం దృష్టికి ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి వచ్చాం. ఇవాళ దాంట్లో ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా డబ్బులతోనో డబ్బుతోనో లేదా కార్పొరేషన్ డబ్బుతోనో కలిపి కట్టిన బిల్డింగ్స్ అది ప్రజల డబ్బు, ప్రభుత్వం డబ్బు. ఇవాళ దాన్ని డిస్మాంటిల్ పర్మిషన్స్ ఉన్నాయో లేదో తెలియకుండా, ఏ రకంగా మీరు డిస్మాంటిల్ చేసిన ప్రాపర్టీని కనీసం ఆక్షన్స్ చేయకుండా ఒక ప్రభుత్వం గవర్నమెంట్ బిల్డింగ్ డిస్మాంటిల్ చేస్తే దానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి, అవన్నీ పాటించకుండా కేవలం రాత్రి 1 గంట సమయంలో వచ్చి మీరు డిస్మాంటిల్ చేస్తున్నారంటే దీంట్లో ఎవరి తాలూకా ఉద్దేశం ఏమిటి అనేది ఎవరికి అనుమానం కలగకమానదు. మీరు నిజంగా ప్రభుత్వ అవసరాల కోసం, ప్రభుత్వం డబ్బు కోసం మీరు చేస్తుంటే దాన్ని ప్రజలకు తెలియజేసి వాళ్ళని ఒప్పించి
మెప్పించి ఈ కాలనీ వాసులకి ప్రభుత్వం దినస్థితిలో ఉంది, ప్రభుత్వం దగ్గర ఆదాయం లేదు, మా ఉడాకి ఆదాయం లేదు అని చెప్తే వాడు ఒప్పిస్తే వాడు తాలూకు ఆలోచన ఎలా ఉన్న తర్వాత సంగతి. అంతేగాని అది కాకుండా మీరు కేవలం వాడు వచ్చి మేము ఒక పక్క మీకు రిప్రజెంట్ చేస్తా ఉంటే, ఒక పక్క ప్రజాప్రతినిధులు రిప్రజెంట్ చేస్తా ఉండే, మీరు కేవలం దాన్ని రాత్రి 1 గంట సమయంలో ఒక ప్రభుత్వం చేయాల్సిన అవసరమే వచ్చింది. ఒక ప్రభుత్వ కార్యాలయం, ప్రభుత్వ బిల్డింగ్స్ డిస్మాంటిల్ చేయడానికి, ఒక ప్రభుత్వం ఆక్షన్ వేయడానికి, విఎంఆర్డీ ఆక్షన్ వేయడానికి ఎందుకు ఈ రకమైన అర్ధరాత్రి కార్యక్రమాలు? ఎందుకు మీరు వచ్చి ఈ ప్రొక్యూర్మెంట్ లో మేము ఆక్షన్ వేసామని చెప్తా ఉన్నారు. ఓకే, మంచిదే, మీరు ఈ ప్రొక్యూర్మెంట్ లో ఆక్షన్ వేశారు. ఆక్షన్ వేసే ముందు ప్రభుత్వం ఈ వడా కాలనీ లేఅవుట్ లో ఈ స్థలాన్ని ఆనాడు ప్రభుత్వం అంతా కూడా వాళ్ళు అన్ని ఫీజులు కట్టారు. అన్ని ఫీజెస్ కట్టుకున్న తర్వాత మాత్రం ఈ స్థలాలు కేటాయించారు. కేటాయించిన తర్వాత వాళ్ళు ఇప్పటికీ కూడా ప్రభుత్వం కట్టాల్సిన ప్రతి రూపాయి కూడా ప్రతి సంవత్సరం కూడా ట్యాక్సులు కడతా ఉన్నారు. ప్రతి కడుతున్నప్పుడు కూడా ఈ స్థలం ఆ కాలనీ నివాసులకు అవకాశం కోసం ఆ రోజు ప్రయోజనం పెట్టి ఉంచారు. అదేమి ప్రభుత్వం కోసం వేరే అవసరం పెట్టింది కాదు, కాలనీ అవసరాల కోసం. అయినప్పుడు కూడా వాళ్ళు సౌహృదయంగా ప్రభుత్వ అవసరాల కోసం చాలా సానుకూలంగా స్పందించారు వాళ్ళు. అలాంటి కాలనీ వాసులు 3 తరాలు ఉన్న కాలనీది, ఇవాళ సుమారుగా 36-37 సంవత్సరాలు ఉన్న కాలనీని ఇవాళ మీరు వచ్చి వాణిజ్య స్థలాలుగా మార్చి అది కూడా చీకటి రాత్రుల్లో చేసే కార్యక్రమాలు చూస్తే ఇది పూర్తిగా మాకు అనుమానం కలకమానదు. ఎందుకంటే మాకు కాలనీ వాసులు పెద్దలు చెప్తా ఉన్నారు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా 2019లో ఆక్షన్ వేస్తే ఈ ప్రాంతంలో బిడ్లకి సుమారుగా ఆనాడు 65,000 రూపాయలు వచ్చింది అండి. ఆక్షన్ 93,000 రూపాయలు వచ్చాయి, 95,000 రూపాయలు, 160 రూపాయలు వచ్చింది ఆడు 95,000 2019లో. ఇవాళ చూస్తే ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు 65,000 రూపాయలకి ఒక ప్రభుత్వం పక్క ప్రభుత్వ ఆదాయం కొలగొడతా ఉన్నారు. ప్రభుత్వానికి ఆదాయం సరిగా చేర్చలేదు. పోనీ ఇంతమంది ప్రజలందరూ ఉన్నారు, ఈ కాలనీ వాసులు ఉన్నారు, వాళ్ళ అవసరాలు చేర్చలేదు. ఇది వెనక ఏం జరుగుతా ఉంది? అసలు ప్రభుత్వం పనిచేస్తుందా? ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు తెలిసే జరుగుతున్నాయా? ఈ జిల్లాలో ప్రభుత్వ ప్రజలు